హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఆర్థోగోనాలిటీ ఆఫ్ ద సిగ్నల్ స్పేస్, ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ అంటే ఏంటిది, అందులో కాంపోనెంట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తానని నేను చెప్తానండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఒకవేళ కనుక ఈ వీడియో సిగ్నల్స్ అండ్ సిస్టంలో మీరు ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది బేట, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దీని ముందు వీడియోలో మనం అనాలజీ బిట్వీన్ వెక్టర్ సిగ్నల్స్ అంటే ఏంటో చెప్పాను. దానికి రిలేటెడ్ ఏంటి అంటే ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్. ఈ ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ యూజ్ చేసి మనం కాంపోనెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఏ విధంగా కనుక్కుంటాం అనేది చూడండి, చాలా చాలా క్లియర్గా చెప్తాను. నేను చాలా మంది అయితే నోట్స్ అడుగుతున్నారు, వాళ్ళందరి కోసం ఆల్రెడీ నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద నోట్స్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఏంటంటే G1 G2 Gn అనేవి ఏంటంటే n మ్యూచువల్లీ ఆర్థోగోనల్ ఫంక్షన్స్ అని కన్సిడర్ చేస్తే ఇన్ బిట్వీన్ విచ్ ఇంటర్వెల్, ఇన్ బిట్వీన్ ద t వేరియస్ ఫ్రమ్ T1 to T2 అని తీసుకుంటే మనకేమని తెలుసు అని అంటే వి నో దాట్ the two functions, the integration of two gj of t and gk of t which is equal to 0, the same as the integral of gj square of t which is equal to kj అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే చూడండి బెట, మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ I is not equal to 0 in this condition. The product of these two 0 అవుతుంది, and here you have to substitute j is equal to 1, then you will get like k1 k2 so on values వస్తాయి. మనం ఇక్కడ ఏంటి అని అంటే if you consider any signal here, any signal f of t can be expressed using the mutually orthogonal signals. ఒకవేళ గనక సిగ్నల్స్ అనేవి మ్యూచువల్లీ ఆర్థోగోనల్ అయితే మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాము, f of t that is approximate to c1 g1 of t plus c2 g2 of t so on cn gn of t. Here also the t varies from t1 to t2 అని తీసుకుంటే f of t approximate to దీన్ని మొత్తాన్ని నేను ఏమని రాయొచ్చు, cr gr of t అని రాయొచ్చు. మీన్స్ ఇక్కడ ఏంటి, ఇది మనకు యాక్యురేట్గా రావాలి అంటే we need to calculate which one mean square error. First of all, write the error in this approximation. What is our error approximation? F e of t is equal to f of t minus of summation r equal to 1 to n cr gr of t. మనకి ఇక్కడ ఏం కావాలి అని అంటే యాక్చువల్గా యాక్యురేట్ ఎర్రర్ కన్సిడర్ చేయడానికి యూ హ్యావ్ టు సింప్లిఫై ద మీన్ స్క్వేర్ ఎర్రర్. What is our mean square error here? The mean square error in this approximation is what? This sigma is equal to 1 by t1 t2 integral t1 to t2 fe square of t dt. Now you know that consider this is 2 and the mean square this is 1. మనం ఏం చేద్దాము, put this value, ఏం చేయాలి ఇక్కడ fe of t in the place of fe of t substitute our error value here. అప్పుడు ఈక్వేషన్ 2 ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 2 will become like this, epsilon equal to summation is equal to 1 by t1 t2 t1 to t2, but we know that fe of t square is nothing but f of t minus summation r equal to 1 to n cr of t. ఇది సబ్స్టిట్యూట్ చేశాను. నౌ దిస్ ఇస్ లుక్ లైక్ a minus b హోల్ స్క్వేర్ బెట. దాన్ని నేను అప్లై చేస్తే a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab రాశాను. దీన్ని ఎక్స్పాండ్ చేసి నేను సింప్లిఫై చేస్తే చూడండి నాకేమొస్తుంది, t2 మైనస్ t1, దిస్ ఇస్ t1 టు t2. దీన్ని మీరు సింప్లిఫై చేసి రాస్తే మనకి సబ్స్టిట్యూషన్ ఈజీ ఉంటుంది. జస్ట్ సబ్స్టిట్యూట్ n is equal to 1 to swan 1 to n వరకు, రైట్? అప్పుడు నాకు ఇది ఎలా చేంజ్ అవుతుంది, c1 స్క్వేర్ దట్ విల్ చేంజ్ ఇట్ టు g1 స్క్వేర్ t plus c2 square plus c2 square g2 of t g2 square so on. ఎక్కడి వరకు రాయాలి నేను ఇది, cj square
gj square of t and so on till cn square gn స్క్వేర్ టీటీ వరకు నేను రాస్తాను. తర్వాత -2 దిస్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ దీన్ని సింప్లిఫై చేసి దీంతో ప్రోడక్ట్ చేసి రాయండి, లేదా ఇలా రాయండి. ఏమని రాస్తాం మనము? C1 G1 ఆఫ్ టీ ప్లస్ C2 G2 ఆఫ్ టీ so on. What? Cj Gj of t and so on. What is the last term? Cn Gn of t వరకు రాసి ఇంటూ dt. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసి ఎలా రాస్తాను అని అంటే, సి ఫర్ దాట్ ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ దిస్ ఎప్సిలాన్ ఆర్ సిగ్మా విత్ రెస్పెక్ట్ టు సిజే. సిజేతోని డిఫరెన్షియేట్ చేస్తాను. అంటే చూడండి అమ్మా, రబ్ చేద్దామా. దీంతో డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఎంత వస్తుంది అని అంటే, పార్షల్లీ డో దిస్ ఇస్ ఇక్కడ రాయొచ్చా, కనిపిస్తుందా? డో సిగ్మా బై డో సిజే. చూడండి అమ్మా, నేను డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు దిస్ టర్మ్ విల్ బికమ్ టు దిస్ సైడ్ అండ్ ఈక్వేట్ టు 0 అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ మీరు డిఫరెన్షియేట్ చేయండి, తర్వాత మనం కనుక్కుందాం. అప్పుడు అది ఏమవుతుంది, 1/t2 మైనస్ t1 t1 టు t2. ఇక్కడ ఇది ఏమవుతుంది మనకి, డిఫరెన్షియేట్, దర్ ఈస్ నో దిస్ సిజే టర్మ్, ఫస్ట్ వన్ విల్ బికమ్ టు 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, దిస్ ఈజ్ ఆల్సో 0. ఓకే, అండ్ సారీ ఎఫ్ ఆఫ్ టీ స్క్వేర్, రైట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో 0. ఇది 0 అవుతుంది, ఇది కూడా 0. ఓకే, ఇక్కడ చూపిస్తాను, ఇది 0, ఇది 0, ఇది 0. ఓన్లీ ఇక్కడ సిజే ఉంది కాబట్టి అదేమొస్తుంది, 2cj gj స్క్వేర్ ఆఫ్ టీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వస్తుంది -2f ఆఫ్ టీ. దిస్ ఇస్ ఆల్సో 0 అండ్ దిస్ ఇస్ ఆల్సో 0. ఓన్లీ ఈ టర్మ్ వస్తుంది, సిజేది 1 అవుతుంది. రిమైనింగ్ ఏమవుతుంది, gj ఆఫ్ టీ. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నేనేం చేస్తాను నెక్స్ట్ స్టెప్లో, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది నాకు, దిస్ టర్మ్ విల్ బికమ్ టు 0 అయితే ఈ టర్మ్ ఇటు వెళ్తే ఏమవుతుంది, 0 అవుతుంది. దెన్ ఫైనల్లీ ఐల్ గెట్ దిస్ టర్మ్ ఓన్లీ. ఏ టర్మ్ వస్తుంది నాకు, t1 టు t2 దిస్ టర్మ్ 2cj gj స్క్వేర్ ఆఫ్ t మైనస్ ఆఫ్, ఓకే, minus of this 2f of t gj of t వస్తుంది. ఈ టర్మ్ నాకు తీసుకెళ్ళాను అనుకోండి, నాకేమవుతుంది అని అంటే, చూడండి, నౌ ఐల్ గెట్ cj కావాలి. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ కాంపోనెంట్ ఆఫ్ దట్ సిగ్నల్. అంటే నాకు cj కావాలి కదా, నేను cj కోసం ఏం చేస్తాను, ఈ టర్మ్ ఇక్కడే ఉంచుతాను. అప్పుడు అది ఏమవుతుంది అని అంటే, ఇజ్ ఇట్ క్లియర్, కనిపిస్తుందా? ఇక్కడ రాస్తాను చూడండి. అప్పుడు నాకు ఏమవుతుంది అని అంటే, చూడండి, సిజే ఇంటిగ్రల్ t1 టు t2. ఓకే, మీకు ఇది రెడ్ మార్కర్ ఇస్ కష్టం కదా. ఓకే, C2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ద రిమైనింగ్ ఇస్ వాట్, gj స్క్వేర్ t విచ్ ఇస్ ఈక్వల్ టు f ఆఫ్ t gj ఆఫ్ t. ఎఫ్ ఆఫ్ టీ gj ఆఫ్ టీ. సారీ, మనకి ఇంకొకటి ఏంటంటే, మనం ఇక్కడ ఒకటి మర్చిపోయినాం, dt, రైట్. dt ఫర్ దిస్. ఓకే, దిస్ dt is equal to this is the dt. ఇంటిగ్రల్ ఫ్రమ్ వేర్ టు వేర్, t1 టు t2. ఇంటిగ్రల్ కూడా చేంజ్ అవుతుంది, రైట్, ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది cj. ఫర్ దాట్ దేర్ ఫోర్ cj is equal to ఏమవుతుంది, cj is equal to ఏమవుతుంది నాకు ఇక్కడ, therefore cj is equal to integral t1 to t2 f of t gj of t dt by integral t1 to t2 gj square of t dt. This is my
కాంపోనెంట్ ఆఫ్ దట్ సిగ్నల్. ఓకే, దీన్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి వెక్టర్కి ఏమొస్తుందో సిగ్నల్కి ఏమొస్తుందో మనం అనాలజీ బిట్వీన్ వెక్టర్స్ అండ్ సిగ్నల్స్లో చూసాము. ఆ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హియర్ ఫ్రమ్ where the j is equal to, what are the values? J is equal to 1 2 so on n. ఓకే, అర్థమైంది కదండి. ఇదండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. లేదు ఇంకా మీకు క్లియరెన్స్ కోసం వెక్టర్స్కి ఎలా రాస్తాం, సిగ్నల్స్కి ఎలా రాస్తాం అంటే మన షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.